ఈ రెండు కొంచెం ఈనాడు తర్వాత సర్క్యులేషన్ ఎక్కువగా ఉన్నాయి. ఏంటి నాకు వాళ్ళకి ఏ రకమైన సంబంధం కానీ ఫ్రెండ్షిప్ కానీ ఏమన్నా ఉందా? ఈ పాయింట్ బాగుందనుకున్నారు, తీసుకొచ్చారు. సో ఇప్పుడు కూడా నాకు సహకరిస్తున్నారు. మీరు అందరూ వచ్చారంటే ప్రెస్ మీట్ ఎవడో సిట్టింగ్ ఎంపీ పెడితే వస్తారు, కానీ మీరు అందరూ వచ్చి ఎవడో కుర్రాన్ని పంపిస్తారు, లేకపోతే వాడు రాసుకొస్తాడండి, మేము చూసుకుంటామండి అని. ఎందుకు వస్తున్నారంటే యూ హ్యావ్ ద ఇంట్రెస్ట్. అదే అలాగే ఆ టైం వచ్చినప్పుడు మీరు 10 మంది ఎలా కలిసి వస్తున్నారో అలా కలిసి వస్తారు. కలిసి వచ్చిన వల్లే న్యాయం నిలబడుతుంది, ధర్మం నిలబడుతుంది. ఒక 3 విషయాలు, ఇది దీంతో సంబంధం లేనివి, నేను ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టలేదు కాబట్టి ఒక 3 విషయాలు చెప్తున్నాను. ఏమైనా ఉంటే అడగండి. ఈ 3 ఈ మధ్య ఎక్కువగా కంప్లైంట్లో ఉన్న విషయాలు 3 ఏంటంటే, ఈ భారతరత్న ప్రపోజల్ స్టేజ్ మీద చెప్పడమే కానీ దానికి ఏదో ప్రొసీజర్ ఉంటుంది. దానికి దీనికి నాకు తెలీదు. ఎనీవే అవ్వచ్చు. అంటే నేను పద్మవిభూషణ్ అప్పుడే కోర్టులో అంతా రెడీ అయి ఉన్నప్పుడు మా మదర్ పోయింది, నేను వెళ్ళలేకపోయాను. అప్పుడు ఈ ఆన్లైన్ ఉంటే వెళ్దును, ఆన్లైన్ అప్పుడు లేదు, కరోనా వచ్చిన తర్వాత వచ్చింది. మనం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి అడిగాం కూడా, అన్నీ చూపించండి ప్రజలు చూస్తారు, గుర్తుందా నీకు? ఇంపార్టెంట్ కేసులు చూపించండి. ఈవేళ సుప్రీంకోర్టులో నేను వేసిన ఏపీ రీఆర్గనైజేషన్ కేసు ఉంది. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఆన్లైన్లో కూర్చోవాలి. ఈవేళ ముఖ్యంగా అందులో వాళ్ళు తెలంగాణ వాళ్ళు మూవ్ చేసిపోయేది ఏంటంటే, 5 మండలాలు ఏవైతే మనకి తెలంగాణ నుంచి పోలవరం ప్రాజెక్ట్ నిమిత్తం ఇచ్చారో ఆ 5 మండలాలు మాకు వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళు నేను ఉన్నప్పుడు ఒకసారి వచ్చి వాదించారు. ఆ వాదించిన మీ మీడియా అతనే శ్రావణ్ అనేవాడు అడ్వకేట్గా వచ్చి ఆ రోజున సీనియర్ నిరూప్ రెడ్డిని తీసుకొచ్చి వాదించారు, మా మండలాలు మాకు ఇచ్చేయాలని. ఈవేళ అదే శ్రావణ్ అడ్వకేట్ ఆన్ రికార్డు, తెలంగాణ గవర్నమెంట్కి అడ్వకేట్ ఆన్ రికార్డుగా నియమించారు అతను. ఇప్పుడు అదొకటి వస్తుంది అక్కడ. అందుకని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున వేశాడో ఎఫిడేవిట్, ఆ ఎఫిడేవిట్ మీద మీరు కూడా పెద్ద అడ్వకేట్ని ఎవరైనా పెట్టి కంటిన్యూ చేయండి. చంద్రబాబు నాయుడు గారికి నా రిక్వెస్ట్ మీ ద్వారా, ఈ కేసు విషయం వదిలేకండి. ఏపీ రీఆర్గనైజేషన్ కేసు విషయం ఎప్పుడు రోజు చెప్తూ ఉంటారు, మనకు అన్యాయం జరిగిందని. నేను అదే కోర్టులో చెప్పాను. అది మీరు వచ్చి సహకరిస్తే అదొకటి పని జరుగుతుంది, ఆ 5 మండలాలు వెళ్లకుండా ఆపుకోవచ్చు. లేకపోతే అది కూడా 5 మండలాలు కూడా పోతాయి. అదొకటి జాగ్రత్తగా చూసుకోండి అన్నది ఒక ఇష్యూ. రెండో ఇష్యూ ఏంటంటే, ఆర్టీఐ ఒక అతను రమేష్ చంద్ర అని చెప్పి వైజాగ్ నుంచి అన్నిటి మీద ఆర్టీఐ అడుగుతుంటాడు. మీకు అనేక సార్లు చెప్పాను. అతను ఏం చేశాడంటే, ఇండియా టుడేలో, ఇండియా టీవీ న్యూస్లో, బిజినెస్ టుడేలో, వీటన్ని పేపర్లో ఏమొచ్చింది, అసలు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎన్ని రాష్ట్రాలకు ఉన్నాయని అడిగితే 11 రాష్ట్రాల పేర్లు చెప్తున్నారు. అవి రాస్తున్నారు పేపర్లో. ఆ 11 రాష్ట్రాల్లో ఆఖరి రాష్ట్రం తెలంగాణ అని ఉంది. ఇదేంటో తెలంగాణకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎప్పుడు ఇచ్చారని అతను నీతి ఆయోగ్కో లెటర్ రాశాడు. 25/6/24 నాడు, అంటే మొన్న జూన్ 25 నాడు నీతి ఆయోగ్ రిప్లై ఇచ్చింది, 11 రాష్ట్రాలకు ఉంది, తెలంగాణకు కూడా ఉంది అని. ఇది ఏంటో మనకు ఎవరికి అర్థం అవ్వట్లేదు. నీతి ఆయోగ్ రిప్లై పేపర్లో అంటే మీరు స్లిప్ అవ్వచ్చు. నీతి ఆయోగ్ వాళ్ళు ఆర్టీఐ కింద అడిగితే రిప్లైలో 11 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉందని నాకు ఎప్పటివరకు తెలియదు న్యూస్. ఇది నిజంగా ఏమైనా జరిగిందా, లేకపోతే నీతి ఆయోగ్ ఎందుకు రాస్తుంది స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని?